హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. అందులో మీకు ఏదైనా వీడియో నచ్చి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఈ రోజు వీడియోలో చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే అడిగారండి మలబార్ గోల్డ్ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని. అలానే మలబార్ స్కీమ్ కూడా అయితే 2026లో చేంజ్ అయిందండి. మీకు దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే లేకపోయినా స్కీమ్ కట్టాలనుకుంటే ఒకసారి ఆ షోరూమ్ విజిట్ చేయండి. మీకు ఏవైనా నచ్చినట్టు ఆర్నమెంట్స్ ఉంటే ఖచ్చితంగా స్కీమ్ అయితే కట్టుకోండి. సో మలబార్లో 3 స్కీమ్స్ అయితే ఉన్నాయండి ప్రెజెంట్. షైన్ డైమండ్ పర్చేజ్ అడ్వాన్స్ ప్లాన్ అని ఉంది. ఇది ఓన్లీ డైమండ్ పర్పస్ కోసమే. ఇందులో మనం 11 మంత్స్ స్కీమ్ పే చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 పర్ మంత్ చేసామనుకోండి, 1,10,000 కదా. ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత మనకి ఫ్లాట్ 15% ఆఫ్ ఆన్ డైమండ్ వాల్యూ అండ్ మేకింగ్ ఛార్జెస్. అంటే 6 నెలల తర్వాత మనకి 15% అనేది డైమండ్ వాల్యూ తగ్గుతుంది. అలానే మేకింగ్ ఛార్జెస్ కూడా తగ్గుతాయండి. 9 మంత్స్ తర్వాత అయితే మనకి 20% డైమండ్ వాల్యూ తగ్గుతుంది. అలానే మేకింగ్ ఛార్జెస్ కూడా తగ్గుతాయి. ఆఫ్టర్ 11 మంత్స్ తర్వాత ఫ్లాట్ 25% ఆన్ డైమండ్ వాల్యూ అండ్ మేకింగ్ ఛార్జెస్. సో మనం ఎవరైనా డైమండ్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈ డైమండ్ ప్లాన్ అనేది బెస్ట్ అని నా ఒపీనియన్ అండి. మనకి డైమండ్ వాల్యూ కూడా తగ్గుతుంది, అలానే మేకింగ్ ఛార్జెస్ కూడా తగ్గుతాయి. కాబట్టి మనకి డైమండ్ అంటే 18 క్యారెట్స్ గోల్డ్ ఉంటుంది కదా. సో మనకు అది గోల్డ్ రేట్ కూడా తగ్గినట్టు ఉంటుంది. ఎవరైనా డైమండ్ కొనుక్కోవాలనుకుంటే మలబార్లో ఈ స్కీమ్ అయితే జాయిన్ అవ్వచ్చు. మనం 2 lakhs 3 lakhs పెట్టి కొనుక్కోలేనివి ఇలా ఇన్స్టాల్మెంట్లో కట్టుకుంటే మనకి ఈజీగా కొనుక్కున్నట్టు కూడా ఉంటుందండి. కొన్ని 1 lakh 2 lakhs 1 lakh 1,50,000 వరకు అయితే కొన్ని నెక్లెసెస్ కూడా ఉంటాయి కదా డైమండ్లో. డైమండ్ చైన్స్ అయినా ఉంటాయి. అలా కాదనుకుంటే అట్లీస్ట్ డైమండ్ రింగ్ కొనుక్కోవాలనుకున్న పర్ మంత్ వచ్చేసి మనం 3-4,000 పే చేసుకున్న 5,000 పర్ మంత్ చేసుకుంటే 55,000 అనుకోండి. ఆ 55,000 తర్వాత మనం ఈజీగా డైమండ్ రింగ్ అయినా పర్చేస్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం చిన్న డైమండ్ రింగ్ కొనుక్కోవాలనుకున్న దానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే ఇష్టపడము. కానీ ఇలా స్కీమ్ ఉండేటప్పుడు ఇలా కొనుక్కుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. మంచి డైమండ్ తీసుకుంటే ఎప్పటికైనా ఫ్యూచర్లో ఉంటుందండి. ఎందుకంటే డైమండ్ కూడా 100% రిటర్న్ బ్యాక్ ఉంటుంది కదా. సో ఎవరైనా డైమండ్ రింగ్ కానీ ఏమైనా డైమండ్ ఆర్నమెంట్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే మలబార్లో షైన్ డైమండ్ పర్చేస్ అడ్వాన్స్ ప్లాన్ అయితే ఉందండి. ఎవరైనా కావాలనుకుంటే ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. సో సెకండ్ వచ్చేసి గోల్డ్ అండ్ గ్లిడ్జ్ పర్చేస్ అడ్వాన్స్ ప్లాన్. లాస్ట్ టైం అయితే మలబార్లో 2 స్కీమ్స్ ఉండేవండి. ఒకటి గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ ఉండేది, ఇంకోటి మనీ అక్యుములేషన్ స్కీమ్ అయితే ఉండేది. కానీ ప్రెసెంట్ అయితే మనీ అక్యుములేషన్ స్కీమ్ అయితే తీసేశారండి. ఓన్లీ గోల్డ్ అక్యుములేషన్ స్కీమే పెట్టారు. ఎందుకనంటే చాలా మంది అంట గోల్డ్ అక్యుములేషన్ స్కీమే తీసుకుంటున్నారు, అసలు మనీ అక్యుములేషన్ స్కీమ్ అంటే ఎవ్వరూ తీసుకోవట్లేదంట. సో అందుకే ఇలా చేంజ్ చేసామన్నట్టు వాళ్ళు చెప్పుకొచ్చారండి. సో మనకి గ్రామ్స్ అక్యుములేషన్ స్కీమ్ అయితే ఇంతకు ముందు వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. సో గోల్డ్ అండ్ గ్లిడ్జ్ పర్చేస్ ప్లాన్ అడ్వాన్స్ ప్లాన్ అండి ఇది 11 మంత్స్ స్కీమ్ ఉంటుంది. ఎవ్రీ మంత్ మనం ఒకే అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15,000 పే చేశాను అనుకోండి, ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి 10,000 అయితే మనకి ఎన్ని గ్రామ్స్ అక్యుములేట్ అవుతాయి అనేది ఆ రోజే ఫిక్స్ అయిపోయి ఉంటుందండి. 15,000కి 10,000/15,000 వేసుకుంటే 1.5 గ్రామ్స్ అనేది అక్యుములేట్ అవుతుంది. ఇలా మనం 11 మంత్స్ చేసుకునేటప్పుడు ఇలా ఏ రోజుకి చేస్తామో ఆ రోజు గోల్డ్ రేట్తో మల్టిప్లై చేసి ఆ గ్రామ్స్ అనేది అక్యుములేట్ చేస్తారండి. టోటల్ 11 మంత్స్ తర్వాత మన అమౌంట్ వచ్చేసి 1,65,000 అని వేసాను. ఎందుకంటే ఇదంతా ఎగ్జాంపుల్గానే చెప్తున్నానండి. 15,000లో మనకి లాస్ట్ మంత్ వచ్చేసి 11,000 ఒకవేళ ఈ గోల్డ్ రేట్ ఉన్నా మనకి ఎన్ని అక్యుములేషన్ అయ్యాయో వాటినే చూస్తారండి.
సో మనకి 15 గ్రామ్స్ అయితే అక్యుములేషన్ అయ్యింది కదా. లేదు మేము 6 నెలల తర్వాత తీసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ 6 మంత్స్కి 1.364 అని ఉంది కదా. ఈ 6 మంత్స్ గోల్డ్ క్యాలిక్యులేట్ చేసి దానికి విఏ వచ్చేసి 40% అయితే తగ్గుతుందండి. లేదా 9 మంత్స్ తర్వాత తీసుకోవాలనుకుంటే 9 మంత్స్ వరకు ఎన్ని గ్రామ్స్ అక్యుములేట్ అయ్యాయో చూసుకొని దానికి విఏ వచ్చేసి 60% అయితే తగ్గుతుందండి. ఆఫ్టర్ 11 మంత్స్ తర్వాత అయితే మనకి 75% విఏ అనేది తగ్గుతుంది. లాస్ట్ టైం వరకు అయితే 14% వరకే విఏ లెస్ వచ్చేదండి, కానీ ఇప్పుడు 75% వరకు అనేసి ఇచ్చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు విఏ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూపిస్తాను చూడండి. సో ఏదైనా ఒక ఆర్నమెంట్కి 20% విఏ ఉందనుకోండి, మనం 6 మంత్స్ తర్వాత 40% కదా, అంటే 20కి 40% అంటే 8% అండి. మనం ఈ 8% వరకు విఏ పే చేయవసరం లేదు. మిగిలిన 12% విఏ అయితే పే చేయాలండి. అలానే 9 మంత్స్కి 12% వరకు విఏ పే చేయవసరం లేదు. 8%కి అయితే పే చేయాలి. అలానే 11 మంత్స్కి అయితే మనకి 50% వరకు విఏ అయితే పే చేయవసరం లేదండి. 5% వరకు పే చేయాలి. ఇది నేనే ఫర్ ఎగ్జాంపుల్ 20% తీసుకున్నాను. అలానే 14%, 18% కూడా మనం ఇలానే పే చేసుకోవాలండి. అంటే 14%కి మనం 40% ఎంతో తీసుకొని మిగిలిన అమౌంట్ అయితే పే చేయాలి. అంతేగాని మనకి ఇంతకు ముందు స్కీమ్స్ లాగా 14% వరకు విఏఎల్ఎస్, 18% వరకు విఏఎల్ఎస్ అయితే లేదండి. మనకి పర్సంటేజ్లో చూపించేశారు. అంటే 0.5%, 40%, 60%, అలానే 75% అయితే ఈ విధంగా పెట్టేశారండి. అంటే మనం ఖచ్చితంగా ప్రతిదానికి విఏ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇదండి స్కీమ్ మార్చిన తర్వాత దీని యొక్క డీటెయిల్స్ ఇది. సో ఇది వచ్చేసి గోల్డ్ పర్చేజ్ అడ్వాన్స్ ప్లాన్ అండి. అంటే మనం ఓల్డ్ గోల్డ్ డిపాజిట్ చేస్తాం కదా, అదైతే అది, లేకపోతే మనీ డిపాజిట్ చేస్తాం కదా, దాని యొక్క స్కీమ్ అండి ఇది, దాని యొక్క ప్లాన్ ఇది. అంటే మనం ఒక 50 గ్రామ్స్ ఓల్డ్ గోల్డ్ డిపాజిట్ చేసామనుకోండి, లేకపోతే ఒక 5 lakhs వరకు డిపాజిట్ చేసామనుకోండి, దానిలో ఆఫ్టర్ 6 ఇన్స్టాల్మెంట్స్ అని ఉంది కదా, అంటే ఆఫ్టర్ 6 months తర్వాత మనకి 40% అయితే విఏ లెస్ అవుతుందండి. ఇంతకు ముందు అయితే మలబార్ అడ్వాన్స్డ్ ప్లాన్ అని ఉండేదండి. దానిలో వచ్చేసి మనకి 6 months తర్వాత 50% విఏ ఉండేది. అలా లేదండి, ప్రెసెంట్ అయితే 40%కి తగ్గించేశారు. అలానే 9 ఇన్స్టాల్మెంట్స్ తర్వాత 65% అయితే లెస్ చేస్తారండి. ఆఫ్టర్ 11 ఇన్స్టాల్మెంట్స్ తర్వాత అయితే 80% అయితే తగ్గుతుంది. దీనికి కూడా మనం స్కీమ్ అనేది విఏ అనేది పే చేసి తీసుకోవాలండి. మీకు ఒక 20% విఏ అనుకోండి, దానికి ఆఫ్టర్ 6 months తర్వాత అయితే 8% తగ్గుతుంది. అంటే మిగిలిన 12% పే చేయాలి. అలానే 9 months తర్వాత 13% అయితే తగ్గుతుందండి. మిగిలిన 7% అయితే పే చేయాలి. ఆఫ్టర్ 11 months తర్వాత 16% అయితే తగ్గుతుంది. మిగిలిన 4% అయితే మనం పే చేయాలండి. సో ఇది మనం 12 ఉన్నా, 18 ఉన్నా, 14 ఉన్నా, ఏ విఏ ఉన్నా మనము ఇలా పర్సంటేజ్ తగ్గించి అయితే మనం పే చేయాల్సి ఉంటుందండి. సో కొత్తగా పెట్టిన స్కీమ్స్ అయితే ఇవేనండి. 2026లో వీళ్ళు స్కీమింగ్ ప్లాన్స్ అన్ని మార్చేశారు. సో మనకి మలబార్ రోడ్ మనీ అక్యుములేషన్ స్కీమ్ అయితే తీసేసి డైమండ్ స్కీమ్ అయితే పెట్టారండి. ఎవరైనా డైమండ్ కొనుక్కోవాలనుకుంటే అది ప్లస్ పాయింట్ అవుతుంది. అలానే మనకి విఏ ఛార్జెస్ కూడా మ్యాక్సిమం అయితే 14% వరకు విఏ ఇలా తగ్గే ఉండేది, కానీ ఇప్పుడు పర్సంటేజెస్ పెట్టడం వల్ల మనం ప్రతిదానికి విఏ అనేది ఎంతో కొంత పే చేయాల్సి వస్తుందండి. ఇది కూడా ఒక మైనస్ అనిపించింది. సో ఎవరైనా మలబార్లో కొనుక్కోవాలి, స్కీమ్ కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చండి. ప్రెసెంట్ అయితే వైజాగ్లో కొత్త షోరూమ్ ఓపెన్ చేశారు కదా, అక్కడ లైట్ వెయిట్ ఆర్నమెంట్స్ బాగా ఉన్నాయండి. లైట్ వెయిట్ ఆర్నమెంట్స్కి మనకి ఎలా అయినా విఏ ఎక్కువగా ఉంటుంది. సో మనం బార్గైనింగ్ చేసుకొని కొంచెం అయితే తగ్గించుకోవచ్చండి. ఎవరైనా స్కీమ్ కట్టుకోవాలి ప్లాన్ ఉందనుకుంటే ఒకసారి మలబార్ని అయితే విజిట్ చేయండి. వైజాగ్లో ఉన్న వాళ్ళైనా, శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళైనా, విజయనగరంలో ఉన్న వాళ్ళైనా, మ్యాక్సిమం ఇక్కడైతే షోరూమ్స్ ఉన్నాయి కదా, ఎక్కడ ఉన్న వాళ్ళైనా ఆ షోరూమ్కి ఒకసారి విజిట్ చేసి మీకు ఏదైనా ఆర్నమెంట్ నచ్చినట్టయితే దానికోసం మీరు ఎంత స్కీమ్ పే చేయాలనుకుంటున్నారో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే ఏదైనా ఒక నెక్ సెట్ నచ్చింది అనుకోండి, ఒక 18 grams అంటే దానికి మీరు
ఒక 20,000 25,000 ఇలాగా ప్లాన్ చేసుకొని అయితే కట్టుకోండి. మనకి దానికి లాస్ట్ ఆర్నమెంట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కొంత అమౌంట్ అయితే తీసుకొని వెళ్ళాలండి. ఎందుకంటే మనం విఏ కట్టాలి కాబట్టి, అలానే జిఎస్టీ ఖచ్చితంగా మనం కట్టుకోవాలి కాబట్టి. సో ఒకసారి మలబార్ని విజిట్ చేసి చిన్న ఐటమ్స్ అయినా మనం కొనుక్కునేటప్పుడు ఇలా స్కీమ్ కట్టి తీసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. మనం 1000 నుంచి ప్రతి దగ్గర కూడా స్కీమ్ పే చేసుకోవచ్చండి. ఒకసారి మీకు నచ్చినట్టయితే వెళ్ళి విజిట్ చేసి ఏదైనా ఆర్నమెంట్ నచ్చినట్టయితే దాని యొక్క బార్ కోడ్ ఉంటుందండి, దాన్ని అయితే ఫోటో తీసుకొని ఉంచుకోండి. ఆ బార్ కోడ్ ఒకవేళ స్కీమ్ పూర్తయ్యాక మీకు ఏ ఐటమ్ నచ్చకపోతే ఆ బార్ కోడ్ డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తే మనకు ఖచ్చితంగా ఐటమ్ చేసి అయితే ఇస్తారు. సో ఈరోజు వీడియో ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా వీడియోకి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అలానే హై ప్రెస్ చేస్తే ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.